ఏంటి మహా డల్గా ఉన్నావు? రేపు మనమే గెలవబోతున్నాం కదా. మీరే గెలిచారని, సీత ఓడిపోయిందని చెప్పండి వదినా. ఏం మాట్లాడవేంటి మహా? ఏమైంది? రేపు ఓడిపోయేది సీతే కదా? లేదు, నేనే ఓడిపోయాను. సీత నెగ్గింది. ఏంటి మహా నువ్వు చెప్పేది? సీత ఎలా గెలుస్తుంది? మీరు చాలా చీరలు అమ్మారు కదా వదినా. సీత బిజినెస్లో ఏ ప్రోగ్రెస్ చూపించలేదు కదా. నేనిప్పుడు ఆఫీస్ నుంచే వస్తున్నాను. సీత బిజినెస్లో చాలా ప్రోగ్రెస్ చూపించింది. అది చూసి నేను షాక్ అయ్యాను. మీరు చెప్పేది నిజమా పిన్ని? సీత ప్రోగ్రెస్ చూపించిందా? అవును రామ్, సీతే గెలిచింది. నేను ముందే చెప్పాను కదా బావా, సీత గెలుస్తుందని. కంగ్రాచులేషన్స్ సీత. కంగ్రాచులేషన్ సీత. థ్యాంక్ యూ మామా. నా కండిషన్ ప్రకారం సీత బిజినెస్లో ప్రోగ్రెస్ చూపించింది. కానీ సీత కండిషన్ ప్రకారం నేను చీరలన్నీ అమ్మలేకపోయాను. అందువల్ల నేను ఓడిపోయినట్టు ఒకరోజు ముందే ఒప్పుకుంటున్నాను. అంటే ఇప్పుడు సీత ఏదడిగితే అది చేస్తావా మహా? మరి అంతే కదా బావా, పందెం ప్రకారం చెయ్యాలి కదా. బిజినెస్ లో బోనుమాలి కూడా రాని సీత ఎలా డీల్ చేసింది మహా? ఎలా ప్రోగ్రెస్ చూపించింది? ఇందులో ఏదో ఫ్రాడ్ ఉంటుంది వదినా. సీత ఏదో గిమ్మిక్ చేసి ఉంటుంది. అసలు ఆఫీసులో ఏం జరిగింది? అదంతా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అయినా పందెం గడువుకు ఇంకా ఒక రోజు టైం ఉంది కదా మహా. అప్పుడే ఓటమి ఒప్పుకోవడం ఎందుకు? లేదు జనం, అంతా అయిపోయింది. సీత నాకంటే ముందుంది. తను ఏం అడిగినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. చెప్పు సీత, నీకేం కావాలి? ఏం అడిగినా కాదన్నారు కదా. మాట తప్పితే తను మహాలక్ష్మి కాదు సీత, నువ్వు ఏమి చెప్పినా చేస్తుంది. ఏదైనా మంచి విషయం కోరుకో సీత, పిన్ని మనస్ఫూర్తిగా ఇస్తుంది. అదే కోరబోతున్నాను మామా. అందరూ వినండి. మీ అందరి దృష్టిలో విద్యాదేవి టీచర్ సుమతి అత్తమ్మ కాదు, కానీ టీచర్ గారే అత్తమ్మ అని నేను నమ్ముతున్నాను. అందుకే ఆవిడ మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుని ఆవిడ్ని జైలు నుంచి విడిపించాలి. మంచి కోరికే కోరావు సీత, సూపర్. అదెలా కుదురుతుంది? ఆ హంతకురాలు బయటికి రావడానికి మేము ఒప్పుకోం. ఒక నేరస్తురాలను విడిపించమని ఎలా అడుగుతావు సీత? ఇది దారుణం. పందెంలో గెలిచినంత మాత్రాన కోరరాని కోరిక కోరుతావా సీత? నీ మేనత్తని చంపిన క్రిమినల్ని రిలీజ్ చేయమంటావా? ఇంకేదైనా కోరుకో సీత, ఇది మాత్రం వద్దు. ఆ టీచర్ బయటికి రావడం నాకు కూడా ఇష్టం లేదు. చాలు మామా, నాకు వేరే కోరికలేం లేవు. మీరు హంతకురాలు అంటున్న ఆవిడ నా మేనత్త అని నేను నమ్ముతున్నాను. ఆవిడ నిర్దోషిగా బయటికి రావాలి. ఆ పని చేయండి. చెయ్యలేను. ఏదడిగినా చేస్తాను అని మాటిచ్చారు కదా. నువ్వు ఇలాంటి కోరిక కోరుతావని నేను అనుకోలేదు. అంటే మాట తప్పుతారా? గెలిచిన వాళ్ళు ఏదడిగినా ఓడిన వాళ్ళు చేయాలని కండిషన్ మర్చిపోయారా?
నాకు కండిషన్ కన్నా కుటుంబం ముఖ్యం. ఇంట్లో అందరికీ ఇష్టం లేని కోరిక నేను తీర్చను. మీరెలా తీర్చరో నేను చూస్తాను. ఏంటి సీత నువ్వు చేసిన పని? పందెంలో గెలుస్తానని చెప్పాను కదా మామా, గెలిచి చూపించాను. హ్యాపీయే కదా. నువ్వు మా పిన్ని మీద గెలిచినందుకు ఆనందపడాలో లేక ఆ విద్యాదేవి టీచర్ని విడిపించమని అడిగినందుకు కోప్పడాలో నాకు అర్థం కావడం లేదు. నేనేం కోరరాని కోరిక కోరలేదు మామా, న్యాయమైన కోరికే కోరాను. ఏంటి న్యాయం? అన్యాయంగా మా అమ్మని చంపిన ఆవిడ మీద నీకెందుకంత మమకారం? మా అమ్మ నీకు మేనత్తే కదా సీత. అందుకే ఆవిడ గురించి పోరాటం చేస్తున్నాను మామా. అత్తమ్మను టీచర్ని నువ్వు వేరుగా చూస్తే ఈ సమస్య పరిష్కారం కాదు. ఇద్దరిని ఎప్పుడైతే ఒకేలా నమ్ముతావో అప్పుడే ఫలితం ఉంటుంది. ఎలా నమ్మను? ఆవిడ మా అమ్మని చంపిన హంతకురాలని మా పిన్ని చెప్తుంది కదా. అది ఆరోపణ మాత్రమే. అది నిజమో కాదో ఇంకా తెలీదు. అంటే మా పిన్ని అబద్ధం చెప్తుందా? మీ పిన్ని నమ్మిందే నిజమని మీ అందర్నీ నమ్మిస్తుంది. మీరు ఆవిడ్ని గుడ్డిగా నమ్ముతున్నారు. నీకెలా చెప్తే అర్థమవుతుంది సీత? నువ్వే అర్థం చేసుకో మామా. టీచర్ గారి మీద మీ పిన్ని వేసిన ఆరోపణ నిజమని ఇంకా నిరూపణ కాలేదు. అలాంటప్పుడు ఆవిడ జైల్లో ఎందుకుండాలి? బయటికి వచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం తనకివ్వాలి కదా. అందుకే ఆవిడ్ని బయటికి తీసుకురమ్మన్నాను. అందుకు మా పిన్ని ఒప్పుకోదు. అంటే ఒక నిర్దోషికి శిక్ష పడినా నీకిష్టమేనా మామా? ఒకటి ఆలోచించు. విద్యాదేవి టీచర్ సుమతి అత్తమ్మ అయితే మీ అమ్మ చేయని నేరానికి జైల్లో మగ్గిపోవడం నీకిష్టమేనా? ఇప్పటికే ఆవిడ ఎన్నో సంవత్సరాలుగా మనకి దూరంగా బతికింది. మిగిలిన బతుకంతా జైల్లో మగ్గిపోవాల్సిందేనా? అది కాదు సీత. సాక్ష్యాలు లేకుండా నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు మామా. ఆ సాక్ష్యాల కోసమే ఆవిడ్ని విడిపించమన్నాను. కానీ మీ పిన్ని మాట తప్పింది. అందుకు మీరంతా ఆవిడ్ని తిట్టాలి కానీ నన్నెందుకు అంటున్నారు? అసలు నిజాలు అతి త్వరలోనే బయటకొస్తాయి. అప్పటి వరకు వేటంచి. ఏంటి అలా చూస్తున్నారు? ఈ మధ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా, కాస్త ఇంగ్లీష్ వచ్చిందిలే మామా. సీత కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావట్లేదు. తను చెప్పింది కన్విన్సింగ్గానే ఉంది, కానీ కన్ఫ్యూజన్గా కూడా ఉంది. రేపటితో సీత మహాలక్ష్మిల మధ్య పందెం గడువు పూర్తవుతుంది. అనవసరంగా సీత రిస్క్ చేసింది. ఏం జరుగుతుందో ఏమో. ఒకసారి సీతకు ఫోన్ చేయండి. మహాలక్ష్మితో రాజీ పడమని చెప్దాం. రామ్ మాటే వినంది, మన మాట వింటుందో లేదో. సీత ఫోన్ చేస్తుంది. మాట్లాడండి. హలో సీత. ఏంటి నాన్న ఈరోజు నాకు అన్నిసార్లు ఫోన్ చేశారు? ఇందాకే మెసేజ్ వస్తే చూశాను. అసలు నువ్వు చేసిన పనేంటి? మహాలక్ష్మితో అలాంటి పందెం ఎందుకు పెట్టుకున్నావు? అక్కడ రామ్, ఇక్కడ మేము టెన్షన్ పడుతున్నాం. ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. మహాలక్ష్మి అత్తయ్య ఓటమి ఒప్పుకుంది. నేనే గెలిచాను. నిజమా సీత? నువ్వే గెలిచావా? అవునన్నా. అయినా నేను ఎప్పుడైనా ఓడిపోయానా? అవునా? ఆఫీస్ విషయాలు నీకెలా తెలుసు? ఎలా డీల్ చేశావు? అదొక పెద్ద కథలే నాన్న. అసలు విషయం ఏంటంటే, పందెంలో గెలిచి సుమతి అత్తమ్మను జైలు నుంచి విడిపించాలి అనుకున్నాను.
కానీ మహాలక్ష్మి అత్తయ్య మాట తప్పింది. అంటే సుమతిని విడిపించను అని అంటుందా సీత? ససేమిరా కుదరదు అంటుంది. నేనంత కష్టపడి రిస్క్ చేసి పందెంలో గెలిచింది సుమతి అత్తమ్మని విడిపించడానికే. కానీ మహాలక్ష్మి అత్తయ్య మొండిగా ప్రవర్తిస్తుంది. మరెలా సీత? అయితే సుమతోదిన బయటికి రాదా? ఇంతవరకు వచ్చిందాన్ని అదెలా వదిలేస్తాను? మహాలక్ష్మి ఎదురు తిరిగితే నువ్వు మాత్రం ఏం చేస్తావు సీత? ఆవిడ ప్లాన్ ఆవిడకుంటే నా ప్లాన్ నాకు ఉంది నాన్న. ఆవిడ మాట తప్పుతుందని ముందే ఊహించాను. రేపు తెల్లారగానే ఈ ఇంట్లో ఎవ్వరూ ఊహించని విశేషం జరిపించబోతున్నాను. దెబ్బకు అందరూ షాక్ కావాలి. రేపేం చేయబోతున్నావే? అలా మహాలక్ష్మి అత్తయ్యను దారికి తీసుకొస్తాను. దెబ్బకు దయ్యం వదిలిపోవాలి. నీకు ఇన్ని ఆలోచనలు ఎలా వస్తాయి సీత? నీ వల్లే నాన్నా. నువ్వు నేర్పించిన విద్యలే. అవునవును, నీకన్నీ మీ నాన్న బుద్ధిలే వచ్చాయి. అమ్మ సీత, జాగ్రత్తగా ఉండు. అలాగే అమ్మా. బాయ్ నాన్నా. బాయ్ అమ్మా, జాగ్రత్త. మహాలక్ష్మి అత్తయ్య, రేపుంటుంది నీకు జింతాత జితా చిత జింతాత తా. ఛాలెంజ్లో నువ్వు గెలిచావు సీత, కానీ మహాను కోరరాని కోరిక కోరావు. ఈ ఇంటికి అంత అన్యాయం చేసిన ఆ విద్యాదేవిని విడిపించమంటే మహా ఎలా విడిపిస్తుందనుకున్నావు సీత? పందెంలో గెలిచి కూడా ఫలితం లేకుండా చేసుకున్నావు. నువ్వు ఇంకేదైనా కోరుకొని ఉండాల్సింది సీత. సీత న్యాయమైన కోరికే కోరింది. మహాలక్ష్మి అన్యాయంగా మాట తప్పింది. మా అమ్మని చంపిన హంతకురాల్ని విడిపించమనడం ఏం న్యాయం మావయ్య? అందుకే పిన్ని ఆ కోరికని తీర్చను అంది. నువ్వేం మాట్లాడవేంటి సీత? ఏం మాట్లాడమంటావు బాబాయ్? మహాలక్ష్మి అత్తయ్యతో కలిసిపోయి మీరంతా ఒకటైపోయారు. నేను ఒంటరిదాన్నయ్యాను. అవును, మహా ఎక్కడా పొద్దునుంచి కనిపించట్లేదు. మహా పొద్దున్నే ఎక్కడికెళ్ళింది? అదుగో వదినొచ్చింది. ఆగిపోయారేంటి విద్యాదేవి గారు? లోపలికి రండి. అత్తమ్మా,
మీరు బయటకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందత్తమ్మా. మహాలక్ష్మి నాకు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చింది సీత. ఓ, మిమ్మల్ని ఎవరు జైలుకు పంపించారో వారే విడిపించి తీసుకొచ్చారన్నమాట. సూపర్ టీచర్. నువ్వు ఈవిడ్ని విడిపించడం ఏంటి మహా? నువ్వెలా ఈవిడికి బెయిలిప్పించావు మహా? ఈవిని ఉరికమ్మ ఎక్కించాల్సింది పోయి ఇంటికైనా తీసుకొచ్చావు వదినా. సీతకి ఇచ్చిన మాట కోసం ఇలా చేసావా పిన్ని? చెప్పండి మహాలక్ష్మి గారు, అందరూ అడుగుతున్నారు కదా. మీరందరూ ఈ ప్రశ్నలు అడుగుతారని నాకు తెలుసు. నేను ఈ విద్యాదేవిని తీసుకురావడానికి ఒకటే కారణం ఉంది. ఈవిడే సుమతి అని సీత అంటోంది. మనము విద్యాదేవి అని నమ్ముతున్నాం. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. అదేంటి మహా? తను సుమతి కాదు విద్యాదేవి అని నీకు పక్కాగా తెలుసు కదా? పక్కా ఆధారాలతోనే ఆవిడని అరెస్ట్ చేయించావు కదా మహా? అరెస్ట్ అయితే చేయించాను, కానీ ఈవిడ సుమతి అని సీత పదే పదే చెప్తుంటే నాకు కూడా ఎక్కడో అనుమానం వచ్చింది. అంటే ఈవిడ సుమతి వదినా అని మీరు కూడా నమ్ముతున్నారా వదినా? లేదు, ఒకవేళ నిజంగా ఈవిడ సుమతే అయితే తనని మనం కష్టపెట్టినట్టు అవుతుంది కదా అని ఆలోచించాను. అందుకే ఈవిడ గురించి అన్ని నిజాలు తెలిసేంతవరకు తను ఇక్కడే ఉంటుంది. సీత ఏదో చెప్పిందని మీరిలా చేయడం ఏం బాలేదు పిన్ని. ఈవిడ మా అమ్మ అంటే నాకసలు నమ్మకమే రావడం లేదు. ఈ విద్యాదేవి సుమతిని చంపిన హంతకురాలని చెప్పావు. నాకు అదే మైండ్లో రన్ అవుతోంది. అలాంటి తను ఇక్కడ ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మహా. అవును మహా, ఆవిడ మన ఇంట్లో ఉండటం నాకైతే ఇష్టం లేదు. ఈవిడ మనతో ఉంటే మనందరికీ మనశ్శాంతి ఉండదు వదినా. పంపించేయండి. మహాలక్ష్మి కన్విన్స్ అయి తీసుకొచ్చాక మీరంతా కాదంటారేంటి? నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. ఈ విద్యాదేవే సుమతి అని నమ్మి నేను తీసుకురాలేదు. త్వరలోనే ఈవిడ సుమతో కాదో తేలిపోతుంది. అప్పటి వరకు తను మనందరి దృష్టిలో టీచర్గానే ఉంటుంది. మీరంతా నమ్మినా నమ్మకపోయినా నా దృష్టిలో ఈవిడ సుమతి అత్తమ్మే. ఆ నిజం త్వరలోనే నిరూపిస్తాను. అత్తమ్మను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. రండత్తమ్మ, మీ గదిలోకి వెళ్దాం. మొత్తానికి సీతకిచ్చిన మాట నిలబెట్టుకున్నావు చెల్లాయ్. నువ్వు మాట మీద నిలబడే మనిషివని నిరూపించుకున్నావు.